యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉండగా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించడానికి ఆయన ఉపమానాలు వాడారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒకసారి ఈ మాట చూద్దామా? మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 35వ వచనములోని చివరి మాట, ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. ఎందుకు? ఉపమానము లేకుండా ఆయన ఎందుకు బోధించలేదు అంటే, ఉపమానము ఎందుకు వాడతాము అంటే ఈజీగా అర్థం కావడానికి. రెండోది, ఉపమానం అంటే వాడుక భాషలో చెప్పాలంటే ఉదాహరణలు ఎందుకు చెప్తామంటే, ఒక తెలియని సంగతిని అర్థం చేయించడానికి తెలిసిన వాటి నుండి వెళ్తాం. కొన్ని మనకు తెలియదు, అసలు అది పదార్థమా లేకపోతే విచిత్రమా ఏంటో మనకు అర్థం కాదు. అది అర్థం కావడానికి ఏం చేస్తామంటే, వాడికి ఏది తెలుసో దాన్ని చూపిస్తాం. పిండి మనకు తెలుసు, బియ్యం మనకు తెలుసు, కత్తి మనకు తెలుసు, ఇలాంటి వస్తువులు మనకు తెలుసు. తెలియని దాన్ని చూపించడానికి ఇలా ఉంటుంది అని తెలిసింది చూపిస్తాం చూడు. అందుకోసం తెలిసిన దానిలో నుండి తెలియనిది నేర్పించడానికి వాడేదే ఉదాహరణ లేక ఉపమానం. యేసుక్రీస్తు వారు పరలోకము నుండి వచ్చినవారు. పరలోక సంబంధమైన సంగతులు మనకి చెప్పాలంటే మనకి చాలా అర్థం కాదు. అందుకే నేను ఏం చేసేవారంటే, మనకు తెలిసినవి చూపిస్తూ ఆ రాజ్య సంబంధమైన పాఠాలు నేర్పించేవారు. అలా నేర్పించేటప్పుడు తప్పకుండా మనకి అర్థం కావాలి కాబట్టి ఆయన ఏం చెప్పేవారు, ఉపమానాలు చెప్తూ వెళ్ళేవారు. అలాంటి ఉపమానాలలో ఒక ఉపమానం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓకేనా? అలాంటి ఉపమానాలలో ఒక ఉపమానం, అది మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. 13వ అధ్యాయం అనగానే చాలామందికి అర్థమైపోద్ది అందులో ఏముంటుందో. ఏ ఉపమానం ఉంటుంది అంటే విత్తువాని ఉపమానం కదా, చాలామందికి తెలుసు. ఈరోజు ఈ ఉపమానంలో నుండి కొన్ని విలువైన సంగతుల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. విత్తనానికి అంటే తెలుసు కాబట్టి నేను ఎక్కువ చదివించట్లా, మనకు టైం తక్కువ ఉంది కాబట్టి. ఒక వ్యక్తి కొన్ని విత్తనాలను తీసుకుని తన పొలంలో చల్లడానికి వెళ్ళాడట. వెళ్ళి చల్లుతున్నప్పుడు కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయట, కొన్నేమో రాతి నేలను పడ్డాయట, కొన్నేమో ముళ్ళ పొదల్లో పడ్డాయట, కొన్నేమో మంచి నేలను పడ్డాయట. విత్తనాలు చల్లాలి అనుకున్నప్పుడే ఎక్కడ చల్లాలో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తాం. మనకి కూడా తెలుసుగా, వ్యవసాయాలు చేసిన వాళ్ళమేగా. నాట్లు వేయాలి అంటే ముందు ఆ భూమిని దున్ని అందులో ఉన్న ముళ్ళు రాళ్ళు రప్పలు అన్నీ తీసి చక్కగా చుట్టూ గట్లు వేసి మెత్తని చేస్తాం. భూమిని ముందు మెత్తగా చేసి విత్తనాలు వేయడానికి అనుకూలంగా చేస్తాం. ఆ తర్వాత విత్తనాలు చల్లుతాం, అంతే కదా. ఇప్పుడు నా మాట మీరు ఆలోచించి నా వైపు చూస్తూ, విత్తనాలు చల్లడానికి వెళ్ళిన వ్యక్తి విత్తనాలు ఎక్కడ చల్లాలి? పొలంలో లేక నేలలో చల్లాలి కదా. నేలంతా ఒకలా ఉండదా? అందులోనే రాతి నేల ఎక్కడి నుంచి వచ్చింది, అందులోనే ముళ్ళ పొదలు ఎక్కడి నుంచి వచ్చాయి, అప్పుడే త్రోవ ఎక్కడి నుంచి వచ్చింది. వెళ్ళినవాడు తను అనుకున్న భూభాగంలోనే కదా చల్లాలి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఏం జరుగుంటే మనుషుల పోలికగా చెప్తున్నప్పటికీ ఇక్కడ ప్రత్యక్షంగా కూడా జరగాలి. ఇక్కడ జరగాలి, అది ఆధ్యాత్మికంగా కూడా జరగాలి. ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి అని ఆలోచన చేస్తే మామూలుగా మనకు తెలిసి, అంటే ఇజ్రాయెల్ కంట్రీలు ఎలా ఉన్నా మనకు తెలిసి కూడా విత్తనాలు ఎలా చల్లేవాళ్ళు, ఒక పాత్ర తీసుకొని పాత్ర నిండా విత్తనాలు తీసుకొని ఇలా చల్లుతాం కదా. దాన్ని ఏదో ఒక కొలత గీత గీసినట్టే చల్లం, ఇలా చల్లుకుంటూ వెళ్ళిపోతాం. అలా చల్లేటప్పుడు కొన్ని గట్టు మీద పడవచ్చు, కొన్ని పక్క పొలంలో పడవచ్చు. అంటే ఇలా విసిరేటప్పుడు మన గట్టు దగ్గరగా వెళ్ళి విసిరేటప్పుడు కొన్ని గట్టి మీద పడవచ్చు, కొన్ని గట్టికి అవతల కూడా పడవచ్చు. లేకపోతే మన పొలమే చుట్టూ ముళ్ళ కంచితో ఉందనుకుందాం, చుట్టూ దాన్ని ఏమంటారు, పశువులు అవి రాకుండా మనమే కంపేసాం అనుకుందాం, కంపలో పడవచ్చు. లేదా ఆ గట్టే రాతిదై ఉండొచ్చు,
ఎలా అయినా ఉండొచ్చు. అంటే చల్లేటప్పుడు పడుండాలయ్యి. చల్లే ప్రతి విత్తనము మెత్తగా చేయబడిన భూమిలోనే పడాలనే లేదు. అతను అక్కడ పడాలనే వెళ్ళినప్పటికీ చల్లుతున్నప్పుడు జరగచ్చు కదా. ఇప్పుడు ఇలా పట్టుకొని చల్లుతున్నారండి, ఇంకో వ్యక్తి ఎవరు చెయ్యాలి కదిపాడు అనుకోండి, ఆటోమేటిక్గా కదులుతాం. ఇప్పుడు ఆ గట్ట దగ్గర ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అవతల పడడానికి అవకాశం ఉంది. అలా జరుగుండొచ్చేమో, అంటే మామూలుగా ఆలోచన చేస్తే. ఇప్పుడు ఈ 4 రకాల నేలల గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు నేల అంటేనే బైబిల్ పరిభాషలో ఏం చెప్పబడింది ఒకసారి చూద్దామా. లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనము. ఏమనగా, ఇది కూడా సేమ్ అక్కడున్న సందర్భమేనండి, లూకా గారు రాస్తున్నారు. విత్తనము అంటే దేవుని వాక్యమట. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వాని హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ఇక్కడ మీకు అర్థం కావాలి, నేల అంటే హృదయం, అంతేనండి. నేల అంటే హృదయం మీరు తీసుకోవాలంటే 4 రకాల స్వభావాలు కలిగిన హృదయాలు కలిగిన వాళ్ళు అన్నమాట. అంతేనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆలోచిస్తూ ముందుకు వెళ్దాం. మనం యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ విత్తనము వేసేటప్పుడు ఎవరైనా సరే మనం మంచి విత్తనం వేయాలనుకుంటామా, పిచ్చి వేయాలనుకుంటామా? మంచి పంట చేతికి రావాలి, లాభాలు రావాలి అంటే శ్రేష్టమైన విత్తనాలే తీసుకుంటాం. ఇక మరి అంత శ్రేష్టమైన విత్తనాలు తీసుకున్న తర్వాత నేల దున్నకుండా సరిచేయకుండా వేస్తామా? అప్పుడు సరైన పంట మన చేతికి. అందుకని ఏం చేస్తాం, చాలా శుభ్రంగా మనం చేయగలిగినంత వరకు మంచిగానే చేసి విత్తనాలు చల్లుతాం. ఇవి 2 కామన్. అంటే విత్తనాలు శ్రేష్టమైనవే, నేల శ్రేష్టమైనదే. కానీ జరుగుతున్నది ఏంటి అంటే, కొన్ని విత్తనాలట త్రోవ ప్రక్కన పడ్డాయట. దారి పక్కనే ఉందేమో ఒకవేళ ఈ పొలం. ఈ పొలం ఎక్కడుంది? దారి ప్రక్కన ఉంది కదా. దారి ప్రక్కన ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఆ పక్కన పడ్డాయి. ప్రక్కన పడిన విత్తనాలు నేల లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకని? అది దున్ని చదును చేసి అన్నీ ఏరి విత్తనం వేయడానికి అనుకూలమైంది కాదు. కాబట్టి త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు ఎలా ఉంటాయి, దాని గురించి చల్లిన వ్యక్తి కూడా మళ్ళీ అరే పక్కన పడి మళ్ళీ ఏరుకొచ్చి మళ్ళీ పొలంలో ఏమి వేయడు. కొన్ని గింజలే కదా పడతాయి, వదిలేస్తాడు. ఇప్పుడు ఆ వదిలేసిన గింజలు పైన కనబడతా ఉంటాయి, అంతేనా? భూమిలో వేయాలనుకుని చల్లిన గింజలేమో లోపలికి వెళ్ళిపోతాయి, భూమి లోపలికి. అలా చదును చెయ్యని భాగంలో పడిన విత్తనాలు ఎక్కడ ఉంటాయి? పైనే ఉంటాయి. పైనే ఉంటే ఎవరికైనా కనబడతాయి. ముందు ముఖ్యంగా ఎవరికి కనబడతాయి? ఆ గింజల కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరండి కదా. మీకు గతంలో చెప్పాను నేను, పక్షులట తెల్లవారుజామునే లేచి మొట్టమొదటిగా ఆయనని స్తుతించి ఆయనకు ఒక మనవి చేస్తాయట. ఇక మేము బయలుదేరుతున్నాం, నువ్వు మాకు ఈరోజు ఎక్కడ సిద్ధపరిస్తే అక్కడ తిని మేము వస్తాం. మీకు మన కీర్తనలోను చదువుకుంటాం, సర్వజీవుల కన్నులు ఆయన వైపే చూస్తాయట. అరచు కాకి పిల్లలకు ఆహారాన్ని సిద్ధపరిచేది ఆయననట. ఆయన గుప్పిలి విప్పితే తిందామని చూస్తాయట. అందుకే పొద్దుటే లేచి ముందు ఆయనకి ఒక కృతజ్ఞత చెప్పేసి, అంటే నెక్స్ట్కి మరి మేము బయలుదేరుతాం, మా సంగతి నువ్వే చూసుకోమని బయలుదేరుతాయి. మరి ఇప్పుడు వీటికి ఆహారం కావాలి కదా, కావాలొద్దా? కావాలి. అందుకని విత్తనాలు చల్లేటప్పుడు కొన్ని విత్తనాలు ఆటోమేటిక్గా ఏం జరగాలి, పడాలి. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, అందుకే మేము ఇక్కడికి వచ్చి కూర్చొని కూడా లోపలేసుకోం. ఏంటి విత్తనాలు కదా. సన్నిధికి వస్తాం, కూర్చుంటాం, కళ్ళు చెప్పేవాళ్ళ వైపే చూస్తాయి, తల కూడా ఊపుతాం, కానీ వాక్యం మాత్రం దున్నిన నేలలోకి వెళ్ళదు. అందుకే మీరు చూడండి, ఇవాళ చెప్పిన వాక్యం రేపు అడిగితే విన్నానబ్బా, రాసుకున్నానబ్బా, ఒక్క నిమిషం ఉంటావా, బుక్ తీస్తా, ఏం జరిగింది?
చెప్పండి, ఏం జరిగింది? చెప్పండి, టకటక చెప్పండి. పక్షులు ఎత్తుకెళ్ళిపోయి. ఎందుకు పక్షులు ఎత్తుకెళ్ళిపోయాయో తెలుసా? పైనే కనబడుతున్నాయి కాబట్టి ఎత్తుకుపోయాయి. అంటే నువ్వు మనస్సు పెట్టి వినట్లేదు. మనిషి ఉన్నావు, కళ్ళు ఉన్నాయి, చెవులు, ఈ చెవులు ఉన్నాయి, కానీ హృదయం అనే చెవులు, హృదయం అనే నేత్రాలు లేవు అనుకూలంగా. అందుకనే ఎంత విలువైన సంగతులు చెప్పు, ఎంత విలువైన సంగతులు చెప్పు. రేపు అడిగితే ఎక్కడో చెప్పినట్టే ఉన్నారే, ఎవరో చెప్పినట్టున్నారు, ఎవరో చెప్పారులే, అయిపోతుంది మన పని కదా. అందుకే త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు పైనే కనిపిస్తాయి కాబట్టి పక్షులు ఎత్తుకుపోవడానికి అవకాశం ఉంది. ఇక 2, రాతి నేల. ఇది నేలే, కానీ అక్కడ చదును చేయబడలా, మెత్తన చేయబడలా. ఎలా ఉందది? అందువల్ల ఏం జరుగుద్ది చెప్పండి? మెత్తన చేయబడిపోతే ఏమైంది? పైన మట్టి ఉంది కొంచెం. ముఖ్యంగా ఒక మొక్క చక్కగా పెరగాలంటే దానికి వేరు చాలా ప్రాముఖ్యం. అర్థమైంది మీకు? వేరు చాలా ప్రాముఖ్యం. విత్తనము వేయగానే అది వేర్లు మొదలవ్వాలి, కింద వేర్లతో పెరుగుతూ ఉంటే ఆ తర్వాత పైన మొక్క ఎదుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు రాతి నేల పడిన విత్తనం ఏమవుతుందంటే వేర్లు కిందకి వెళ్ళడానికి ఆ రాతి నేల అడ్డం వస్తుంది. అందువలన దానికి వేర్లు ఉండవు. వేర్లు లేకపోతే ఏమవుద్ది? మనకు తెలుసు కదా, వేర్లు లోపల వరకు ఉన్న చెట్టు త్వరగా పడిపోదు. వేరు లేని చెట్టు ఊరికే సూర్యుడు ఎండవేడిమి తగలగానే వాడిపోతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే రాతి నేలన పడిన విత్తనము వేరు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి అది ఫలితాన్ని ఇవ్వదు. అంటే ఒక చెట్టు ఫలించాలి అంటే పడవలసిన చోటే పడాలి, వేరు ఎదగడానికి అనుకూలమైన నేలై ఉండాలి. రెండవది. ఇక 3, కింద వేరు వెళ్ళడానికి బాగుంది కానీ పైన ఎదగడానికి లేవు. ఏమడ్డొస్తున్నాయి? ముళ్ళడ్డొస్తున్నాయి. ఇది పై భాగం ఎదగకుండా ఆపేది. లోపల బాగానే గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంది, వేరు బాగానే ఉంది, చాలా భాగం పాకింది. వేరు పాకింది కాబట్టి ఇది ఎదగడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ఎదుగుతుంటే పైనుండి ఏం చేస్తుంది? పడుకో, ఏం లేచేది నువ్వు, పడుకో. ఇప్పుడు వేరు ఎంత బలంగా ఉన్నా ఇది పైకి వెళ్ళడానికి అవకాశం. అంటే ఒక మొక్క మంచి ఫలితాన్ని ఇవ్వాలి అంటే సరైన నేలలో పడడం ఎంత ముఖ్యమో, వేరు పెరగడానికి అనుకూలంగా ఉండడం ఎంత ముఖ్యమో, పైన ఎదిగేటప్పుడు అడ్డు లేకుండా ఉండడం కూడా. అప్పుడు మాత్రమే అనుకున్న ఫలితము సాధించగలుగుతాం. ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. త్రోవ ప్రక్కన పడిన విత్తనాలలో పక్షులు ఎందుకు పట్టుకెళ్ళాయి? అంటే మనము ఆధ్యాత్మిక కోణంలోనికి వచ్చినట్లయితే ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరు? అపవాది కదా. ఆకాశ పక్షులు ఎందుకు తిరుగుతున్నాయి? ఎక్కడ ఆహారం దొరుకునా, మరి త్వరగా చీకటి పడితే మళ్ళీ గూటికి వెళ్ళిపోవాలి, ఆహారం తీసుకుని వెళ్ళకపోతే కడుపు నిండదు, నా పిల్లలు నా కొరకు అక్కడ ఎదురు చూస్తాయి. కాబట్టి ఏం చేస్తుంది? ఉదయమే లేచి బయలుదేరింది, ప్రయాణం ప్రారంభించింది. వెతికింది, దొరికింది. ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుంది, వెళ్ళిపోయింది. ఇలాంటి వేటే మరొకరు చేస్తున్నారు. ఎవరు? అపవాది. ఇప్పుడు అపవాదికి ఎవరు కనబడతారు? చర్చికే వెళ్తారు, అయ్యగారి దగ్గరే ఉంటారు, ఇంకా చెప్పాలంటే ఎదురు ఫస్ట్ బెంచ్లోనే కూర్చుంటారు. ఇందాకే చెప్పా, కళ్ళు అయ్యగారి వైపే చూస్తాయి. చెప్పండి, అన్నీ అక్కడే ఉంటాయి. కానీ నిద్రపోతూ చెక్కుతారు కొన్ని. ఆ తర్వాత చూడాలి, పైన మొదలు పెడితే లైన్ కిందకు వస్తుంది. ఇలాంటి వాడిని చూసుకుంటాడు వాడు. ఓకే, నువ్వు చర్చిలో ఉంటే మాత్రం నాకేం ఇబ్బంది, నాకు కావాల్సిన దానివి నువ్వే, నాకు కావాల్సిన వాడివి నువ్వే, నో ప్రాబ్లం. దొరికింది ఈ పూటకి నాకు మంచి ఆహారం. ఎందుకు మంచి ఆహారం? చక్కని లోతైన విషయాలు ధ్యానం చేసే చోటుకే వెళ్ళింది, కానీ ఒక్క ముక్క కూడా
అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? పక్కకి వెళ్తున్నాయి. పక్కకు వచ్చేయండి ఎవరికి? నాకు అనుకుంటున్నాడు, వాడు బుట్టలో వేసుకుంటున్నాడు. అందుకే ఒక ముక్క కూడా మనకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకు మర్చిపోతున్నాము అంటే బైబిల్ చెప్పిన విషయం ఏంటో తెలుసా? విని ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా, అంటే విన్న తర్వాత గ్రహించాలా? నా వైపు చూడాలి మీరంతా. వింటే సరిపోదా? వినటం వల్లనే కదండి విశ్వాసం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే ఉంటుంది, మీరు నన్ను చూడండి. వినుట వల్లనే కదా విశ్వాసం. మరి వింటే చాలదా? విశ్వాసం రాదా? రాదా? ఫలించాలంటే విన్న తర్వాత ఏం చేయాలి? గ్రహించాలి. గ్రహించాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించుకోవాలి. అర్థమైందా? నేనేం విన్నాను, అందులో అక్కడ ఆ ఉద్దేశాన్ని ఎందుకు చెప్పారు, ఇక్కడి నుంచి ఆ సందర్భం దగ్గరికి ఎందుకు వచ్చారు, దానిని దీనిని ఎందుకు మ్యాచ్ చేశారు, ఇక్కడ ఏ పాయింట్ మీద మ్యాచ్ చేశారు, ఇది మ్యాచ్ అయిందా లేదా, దీని నుంచి నేను ఏమి నేర్చుకోవాలి అని వెనక్కి తిరిగి ఆలోచిస్తేనే గ్రహించినట్లు. నువ్వు విన్నా అసలు వినవు, ఒకటి త్రోవ ప్రక్కన పెడితే వినవు. ఒకవేళ విన్నా గ్రహించే పరిస్థితిలో నువ్వు లేకపోతే నువ్వు విన్నట్టు కాదు. ఇప్పుడు మీకు అర్థమైపోద్ది మీరు ఏ నెలలో ఉన్నారో. నాకెందుకు గుర్తుండట్లేదు, నేను ఎందుకు మర్చిపోతున్నాను, ఈ వారం చెప్పింది విన్నాను, వచ్చే వారానికి నాకు ఎందుకు గుర్తుండట్లేదు అంటే ఇప్పుడు మీరు లెక్కలేసుకోవాలి. విన్నావు కానీ మళ్ళీ మనం ప్రార్థన చేస్తాం, వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోనక. ఎందుకంటే ఆ రిఫరెన్స్ మనకు బాగా గుర్తు. మీకు విషయం చెప్పనా? ఇక్కడే ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దు. అంటే ఏంటి? వినడం మాత్రమే చేస్తే మీరు మోసపోతారు. మరి ఏం చేయాలి? విన్న దానిని, ఇది ముఖ్యం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే వింటే కాదు, విన్నవారు గ్రహించాలి అంటే ఆలోచించాలి, ధ్యానించాలి. విన్నది గ్రహించాలి. అందుకే ఎలా గ్రహిస్తాడు, ఎలా అర్థమవుతుంది అంటే అక్కడే చెప్పారు ఆయన 25వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో, స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో, ఇక్కడ నుంచి చూడండి, తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక. వినువారు మాత్రమే ఉండకుండా ఉండాలి, విన్నది గ్రహించాలి అంటే ఏం చేయాలి? 25వ వచనంలో చెప్పారు ఆయన. ఏం చేయాలి? తేరి చూచి, వింటున్నారా? తేరి చూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విన్నది మరచిపోడు. అంటే మనం వినువారు మాత్రమే ఉండక అనే పదం వాడేటప్పుడు మనకు గుర్తుండాల్సింది ఏంటంటే నేను వినేది తేరి చూసే స్థాయికి వెళ్ళాలి. దేన్ని చూశానో దానిలో నిలకడగా, ఎవరు నిలకడగా తేరి చూడటం అంటే ఏంటి? తేరి చూడటం అంటే ఏంటి? పరిశీలనగా చూడడం. ఇప్పుడు కంటిలో నలకబడింది అనుకోండి, ఇలా అనేసుకోను, దగ్గర పిలిచి పైరెప్పని లేపి కింద రెప్పని దించి మెల్లగా చూస్తాం ఎక్కడుందో అని, లేకపోతే వాటర్ డ్రాప్ వేస్తాము, లేకపోతే మెత్తని క్లాత్ తీసుకుంటాము, చాలా సుకుమారంగా దానిని బయటికి తీసే ప్రయత్నం చేస్తాం. ఆ పని చేసేటప్పుడు కనుక తేరి చూడకపోతే కంటికే ప్రమాదం కదా. అందుకే తేరి చాలా జాగ్రత్తగా చూస్తాం. అంటే నిశితంగా చూడడం, పరిశీలనగా చూస్తూ అందులో నిలకడగా ఉండాలి. రెండో విషయం, నిలకడ లేని వారు ఎంత విన్నా, స్థిరత్వం లేని వారు ఎంత విన్నా మరిచిపోవడమే జరుగుద్ది.
వినేటప్పుడు నువ్వు ఎంత ఆసక్తి చూపించు, కానీ నీలో నిలకడ లేకపోతే, విన్నదాన్ని పరిశీలించే దృష్టి నీకు లేకపోతే, అర్థమవుతుందా? ఒకసారి నా మాట వినండి. మొదటి విషయం ఏంటి అంటే, ఎందుకు పక్షులు ఎత్తుకుపోతాయి? పక్షులు అంటే మనకు అర్థమైపోయింది కదా, అపవాది ఎత్తుకుపోతాడు. ఎందుకు ఎత్తుకుపోతాడు అంటే, వినే ప్రయత్నం మాత్రమే చేస్తున్నావు, నువ్వు గ్రహించే ప్రయత్నం చేయట్లేదు. గ్రహించడం అంటే ఎలా గ్రహిస్తావు? నువ్వు విన్న విషయం మీద గురిపెట్టి, మనస్సుని నిలకడగా పెట్టి, దాన్ని పరిశీలన చేస్తే అప్పుడు నువ్వు విన్నది మరచిపోకుండా ఉండగలవు. అప్పుడు నీ దగ్గర నువ్వు విన్న దానిని పక్షులు వచ్చి ఎత్తుకుపోవు. పక్షి వచ్చి ఎత్తుకుపోతే ఏదో విన్నానండి, మొదలు పెట్టినప్పుడు విన్నానండి, మధ్యలో ఎక్కడో మిస్ అయ్యానండి, మళ్ళీ చివరికి వచ్చినప్పటికి వచ్చేసా కాదు. ఈ జిమిక్లన్నీ జరుగుతున్నాయంటే ఏంటి అర్థం తెలుసా మీకు? అక్కడ లేవు, మన అన్ని త్రోవ ప్రక్కకే వెళ్తున్నాయి. అందుకే వాక్యం చెప్పేటప్పుడు చిన్నపిల్లలు చెప్తున్నా, పెద్ద పిల్లలు చెప్తున్నా, మొదటి నుండి చివరి వరకు మనస్సు పెట్టి వినాలి. ఆ తర్వాత నీకు కావాల్సినన్ని దానికి సంబంధించినవన్నీ తెచ్చుకో, నో ప్రాబ్లం. కానీ మాట్లాడుతూ ఉండగానే నువ్వు ఎక్కడో ఆలోచనలోకి వెళ్ళిపోతే మరి మాట్లాడేవాడు ఏం చెప్తాడు తర్వాత విషయం నీకు అర్థం కాదు కదా. దాన్ని ఎలా గ్రహిస్తావు? ఎలా స్థిరంగా ఉండి అక్కడ వాళ్ళు ఏం చెప్పారనేది నీకు తెలిస్తేనే కదా నువ్వు మళ్ళీ ధ్యానించుకోవడానికి కుదిరేది. అందుకే నీకు డౌట్ వస్తే వెంటనే రాసుకో, దాని దగ్గర ఏదైనా మ్యాచ్ అవుతున్నా కూడా ఒక్క ముక్కలు పెట్టేసుకో. కానీ మనసంతా చెప్పాలి, మనసంతా అక్కడే ఉండాలి. అలా ఎవరైతే గ్రహించే ఉద్దేశంతో గ్రహించుట కొరకు వింటారో వాళ్ళు మర్చిపోరు. మనం మర్చిపోతున్నామంటే వింటున్నామంతే, గ్రహించట్లేదు. ఎందుకు గ్రహించట్లేదు? తేరి చూడట్లేదు. 2 నిలకడగా లేం. ఈ 2 ఉండి చేస్తే పక్షులు ఎత్తుకుపోవు మనం విన్న వాక్యాన్ని, మన దగ్గరే ఉంచుకోవచ్చు. ఇక 2 రాతి నేల. వీళ్ళు వింటారు, వీళ్ళు ఏం చేస్తారు? వింటారు. 2 గ్రహిస్తారు కూడా. ఓ ఇది కానీ అయితే ఏంటంట, వాళ్ళు చెప్తే మనం నమ్మేయాలా? మన తాతల ముత్తాతల నుండి మనం కొన్ని చేస్తూ వస్తున్నాం, ఇప్పుడు మార్చేసుకోవాలా? ఉంటే ఏంటి? అసలు నాకు ఆధారాలతో పని లేదండి, మా పూర్వీకులు చెప్పారు, నేను అందులో నుంచి బయటకు రాను. దీన్ని ఏమంటారు తెలుసా? హృదయ కాఠిన్యము అంటారు. కఠినము. రాతి నేల అంటే ఏంటి అర్థం? రాతి నేలలో వేరు ఉండడానికి అవకాశం లేదు, మన్ను ఎక్కువగా లేదు, కొంచెం మన్నే ఉంది, కిందకి వెళ్ళే కొలది రాతి ప్రదేశమే ఎక్కువగా ఉంది. అంటే పైన విన్నప్పుడు నిజమే కదా అనిపిస్తుంది, కరెక్టేగా అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళే కదా అయితే మాత్రం నేను మాత్రం ఇంతకాలం మనం చెప్పాం, ఇవాళ మనం మళ్ళీ మార్చుకోవాలంటే కుదరదు. చాలా విషయాలు మనం అలాగే ఆలోచిస్తాం. అవును, నువ్వు ఇంతకాలం వింటే ఏంటి, చెప్తే ఏంటి, ఇవాళ బైబిల్ ఏది చెప్తే ఇవాళ నీకు అర్థమైంది, ఇవాళ నువ్వు గ్రహించగలిగావు, ఇది వెంటనే యాక్సెప్ట్ చేయడం కదా మనం చేయాలి. వాక్యం చెప్తున్నప్పుడు భలే వాళ్ళే ఇంతకాలం విన్నదంతా తప్పంట, ఇప్పుడు మళ్ళీ కొత్తగా మార్చుకోవాలంట. దీని ఏమంటారు తెలుసా? హృదయ కాఠిన్యము. అందువల్ల ఏం జరుగుద్ది? వేరు రాదు. అర్థమైంది మీకు? ఏం రాదు? వేరు రాదు. వేరు లేకపోతే ఎంత పెద్ద గొప్ప లేకపోతే ఖరీదైన మొక్కైనా దాని వలన ఉపయోగము ఉండదు. అంటే ఒక వృక్షము అంటే ఒక మొక్క, చెట్టు, మాను వృక్షంగా ఎదగాలంటే వేరు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆ వేరు కావాలి అంటే హృదయ కాఠిన్యాన్ని తొలగించుకోవాలి. అర్థమైంది మీకు? ఏం తొలగించుకోవాలి అంటే ఎప్పుడు వాక్యాన్ని వినేటప్పుడు కూడా మెత్తని హృదయంగా, అంటే అంతకుముందు ఏమున్నా అన్ని ప్రక్కన పెట్టి ప్రశాంతంగా ఖాళీ చేసిన, అంటే నాట్లు వేయడానికి అనుకూలంగా నేలని మనం ఎలా చేస్తామో అలా చేసుకోవాలి. ఒకసారి మీకు అర్థమయ్యే చెప్తాను, మనకు తెలిసింది, పెద్దవాళ్ళకి తెలిసింది చెప్తా. సంవత్సరానికి 2 పంటలు వేసేవాళ్ళు కదా, మనకి సార్వా దాళవని వేసేవాళ్ళు కదా. 2 సార్లు వేస్తుండే. మొదటిసారి వేసినప్పుడు దున్ని అందులో ముళ్ళు అన్నీ చెత్త తీసి నాట్లు వేశారు అనుకుందాం. మళ్ళీ 2వ సారి వేసేటప్పుడు అలాగే వేసేస్తారా? మళ్ళీ దున్నుతారా? ఎందుకు? ఒకసారి దున్నేంగా
అంటే మళ్ళా మంచి పంట మన చేతికి రావాలి అంటే దానిని మళ్ళా మెత్తన చేసుకోవాల్సిందే. నువ్వు వేసే విత్తనం అది లోపలికి వెళ్ళి వేర్లునుకుని నువ్వు అనుకున్న ఫలితాన్ని ఇవ్వాలి అంటే అది ఎలా ఉండాలి? మెత్తన చేయబడాలి. అది ఎలా ఉండాలంటే, నిన్నే కదా పంట పండాను నేను, మళ్ళీ నాకు ఎందుకు ఇంత చేస్తున్నారంటానికి లేదు, ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్గా పంటనివ్వాలి. ఎప్పటికప్పుడే ఇదే మొదటి కాపు అన్నట్లుగా తయారు చేయాలి. హృదయాన్ని కూడా అంతే. నువ్వు ఎప్పుడు వాక్యాన్ని వింటున్నా, ఈరోజే మొదటి పాఠం నేను దేవుని దగ్గర నేర్చుకుంటున్నాను అన్నట్టు కూర్చున్న వాళ్ళు చాలా విషయాలు నేర్చుకోగలరు. చాలా నేర్చేసుకుని నిండిపోయిందని నీకు ఎక్కదు, మూత పెట్టేస్తానంటే కుదరదు. అందుకే హృదయమును కాఠిన్యపరుచుకోకూడదు, కఠినపరుచుకోకూడదు. నాకంతా తెలుసు, తప్పు. నీకెంత తెలిసినా ఇంకా నీకు తెలిసింది ఒక నీటి బొట్టు లాంటిది బైబిల్ గ్రంథంలోని విషయాలు. ఎవరికైనా, ఎంత మేధావులకైనా. కాబట్టి నాకు తెలుసులేనో, నేనే చెప్పిన దానిని, నేనే చెప్పిన వాడిని ఇప్పుడు నేను వేరే వాళ్ళు చెప్తే వినాలా అనే మనసు కానీ, లేకపోతే ఇంతకాలం నేను చెప్పింది తప్ప ఇప్పుడు నేను మళ్ళీ కొత్త ఏదో నేర్చుకోవాలా అనే ఆలోచన కానీ మనకు వచ్చింది అంటే, ఎక్కడో వేర్లు ఎదగకుండా మనకి రాయి అడ్డు పడుతుందన్నమాట. ఒక్క చిన్న రాతి ప్రదేశం అడ్డుపడినా చాలు, అక్కడే వేరు వెళ్ళాలంటే వెళ్ళే ప్రయత్నం అది ఎంత జరిగినా ఎంత చేసినా జరగదు. దాని వలన ఆ మొక్క నిష్ప్రయోజనమైపోతుంది. అందుకే నువ్వు వినడం ఎంత ముఖ్యమో, గ్రహించడం ఎంత ముఖ్యమో, నువ్వు గ్రహించిన తర్వాత పాటించడం అంతే ముఖ్యం అన్నమాట. పాటించగలుగుతున్నావు అంటేనే నీ హృదయాన్ని మెత్తన చేసుకుంటున్నావని అర్థం, కఠినపరుచుకోవట్లేదని అర్థం. నువ్వు కఠినపరుచుకున్నావు అంటే ఇక నీలో వేరు ఉండదు. అది రాతి నెలకున్న పరిస్థితి, స్వభావం. అది మనకు ఉండడానికి వీలు లేదు. ఇక 3, కింద చాలా బాగుంది, ఎంత లోతుకెళ్ళినా మెత్తగానే ఉంది, కానీ పైనే కొంచెం ఎదగగానే వచ్చేసి పడిపోతున్నాయి. ఏంటవి చెప్పండి? ఏంటవి? ముళ్ళు అంటే ఏంటో మీకు తెలుసుగా. మన లూకాసు వార్తలో ఒక్కొక్క దానికి చెప్పేశారు. మనం మొదట రక్షించబడాలనుకుంటాం, బాగానే, చాలా ఉత్సాహంగా అన్నిట్లో బాగానే ఉంటాం. కొద్ది రోజులు పోగానే శ్రమ వస్తుంది. అయ్యో ఏంటి నాకు శ్రమ వచ్చింది, నాకు శ్రమ రాకూడదే అంటే, నాకు శ్రమ రాకూడదే అంటే అర్థం ఏంటి? కఠినమవుతుంది. నాకు వచ్చిందేంటి, నాకు రాకూడదు కదా, నాకు వచ్చిందేంటి, నాకు రాకూడదు కదా. ఇక వేరు ఉండదు. ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి ముళ్ళు అడ్డొస్తాయి. ఆ ముళ్ళు ఏంటో చూడాల్సిందే. ఏంటవి? లూకాసు వార్తలు చదువుదామా? లూకాసు వార్త 8వ అధ్యాయము 14. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది, అంటే కొంతకాలం బాగానే వెళ్ళిపోతారు కొలది, ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. పాపం బాగానే విన్నారు, గ్రహించారు, హృదయాన్ని కఠినపరుచుకోలా, కానీ వీళ్ళకి ఏ వడ్డొచ్చాయి? ఐహిక విచారాలు, ఈ జీవన సంబంధమైన విచారాలు. నా వల్ల అవుతుందంటావా? పిల్లోడిని ఇంజనీరింగ్ చేయించాలనుకున్నాను, చేయించగలనంటావా? పిల్లకి మంచి కట్నం ఇచ్చి పెళ్ళి చెయ్యగల. ఇవే కదా జీవన సంబంధమైన ఐహిక విచారాలంటే. ఈ లోక సంబంధమైన విచారాలంటే ఏవి? ఇవే కదా. మా నాన్న మా తాతలు 100 ఏళ్ళు 110 ఏళ్ళు బ్రతికారట, నాకుంటుందా? ఇవన్నీ ఎక్కడే? ఈ విచారంతో ఏం చేస్తాము? విన్న సంగతి, గ్రహించిన సంగతి అన్నీ మర్చిపోతాం. ఇందులో పడిపోయి ఎలా కాపాడుకోవాలా, ఇవన్నీ ఎలా సమకూర్చుకోవాలనే ధ్యాసలోనే పడిపోయి పరిగెడుతూ ఉంటాం. దీనికి తోడు మరొకటి వస్తుంది. ఏంటది? అక్కడ రాయబడింది కదా, చదివారుగా మీరు. ధనభోగము చేత. అర్థమైందా? దేని చేత? ధనభోగము. ఇది చాలా భయంకరం. సమస్తమైన కీడులకు మూలం
ధనమే అని బైబిల్ చెప్పేసిన తర్వాత కాదు, అది కాదు, ఇది కాదని చెప్పి ఎవరినో మాయ చేయవలసిన అవసరం మనకు లేదు. సమస్త కీడులకు మూలం ధనాపేక్షే. అపేక్షే కాదు, ఇక్కడ రాయబడింది ధన భోగం. భోగం అంటే ఇక విలాసము కంటే ఎక్కువ అది, దాన్ని ఎవడు ఆపలేరు. ఆ విలాసవంతమైన భోగవంతమైన జీవితం కొరకు, ధనం కొరకు పరిగెత్తేవాడిని మనం ఎంత చెప్పినా వెనక్కి లాక్కరాగలేం. మన ముందు ఊకొడతాడంతే, మన పక్కకు రాగానే వాళ్ళ పని వచ్చే. ఎవరిని చూడండి లోకంలో ధనం అంటే కష్టపడొద్దు అన్నట్లా, కష్టపడిన దానికి వచ్చేది సంపాదించుకోవద్దని నేను చెప్పట్లా, కానీ సంపాదనే ధ్యేయంగా భోగాల కోసం సంపాదించుకోవాలనుకునేవాడు సంపాదించుకోలేడు సరికదా. ఒకవేళ సంపాదించుకున్నాడు అంటే అసలైతే పోగొట్టుకుంటాడు. ఎందుకంటే పైకి ఎదగనివ్వదు ఆధ్యాత్మిక జీవితాన్ని. వేరు బాగానే ఉంది, నేల బాగానే ఉంది, విత్తనం మంచిదే, అన్నిటికీ అందినట్లే దానికి అన్నీ అందుతున్నాయి. నీరు అందుతుంది, ఎరువు అందుతుంది, అన్నీ అందుతున్నాయి. కానీ ఇది సృష్టించుకుంటాడు ఐహిక విచారాలను. దేనికోసము? భోగం కోసం. ఈ విచారాలను ఎందుకు చెప్పండి మీరు? ఈ విచారాలను ఎందుకు? నీ స్థితిని బట్టే నువ్వు చేసావనుకో మనకి విచారం ఎందుకు ఉంటుంది చెప్పండి కదా. ఇప్పుడు మనం ఉన్నాము, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళం, రోజు కూరగాయలు తింటాం, వారానికి ఒకసారి నాన్ వెజ్ తింటాం అని మనం ముందే గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకేం ఇబ్బంది ఉండదు. వాళ్ళు రోజు నాన్ వెజ్ తినట్లేదా, బిర్యానీలు తినట్లేదా, నేను రోజు కాకపోయినా వారంలో కనీసం రోజైనా తినొద్దా అనుకున్నావు అనుకో, తిను. ఎలా తింటావు? ఎలా? అప్పు తెచ్చుకొని తింటావు. ఇప్పుడు బాగానే పుడుతుంది అప్పు, మరి తర్వాత ఏం జరుగుద్ది అంటే ఏం జరిగింది? తోటోడిని చూసుకోను, లేదా ముందోడినో వెనకోడినో చూసుకొని భోగము నిమిత్తం వాడు అన్నిసార్లు చేస్తే నేను అందులో కొన్నిసార్లనే చేయకపోతే ఎలా అనే ఒక ఆలోచన వచ్చింది చూడు, అది భోగానికి సంబంధించింది. వాళ్ళే మంచి బట్టలు కట్టగలరా? మనం కట్టలేమా? మనం కడదాం. వాడికి ఎంత వస్తుందో చూసుకోం, వాడు ఎంత కష్టపడతాడో చూడం, వాడు కట్టాడా లేదా, వాడు తిన్నాడా లేదా, వాడు అనుభవించాడా లేదా, మనమేం తీసిపోయాం వాడికి. కాబట్టి మనం కూడా ట్రై చేద్దాం. ప్రారంభంలో కంటే మనకు అప్పులు కూడా బాగానే పడతాయి. అప్పుడు తీర కట్టలేనప్పుడే సమస్య. ఏంటి దీని ఎంతటికి కారణం? భోగం అండి, భోగేచ్ఛ. అందుకే యాకోబు గారే రాశారు కదా, మీరు అడిగినా ఎందుకు పొందలేరో తెలుసా అంటే అర్థం ఏంటి? భోగేచ్ఛల కోసం అడిగితే దేవుడు కూడా ఇవ్వడు. అదేనా దాని అర్థం? మీరు అడిగినను పొందలేకపోతున్నారు, అందుకు కారణం మీరు మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారు అన్నారంటే అర్థం ఏంటి? భోగేచ్ఛ కొరకు నువ్వు అడిగితే నేను ఇవ్వనురా, నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఏమంటే నేను ఇస్తా. అర్థమైందా మీకు? ఇది మనం తప్పకుండా మన దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలు. కాబట్టి ధనభోగము లేక ధనాపేక్ష, ఐహిక విచారాలు ఏం చేస్తాయి అంటే వేరున్న మంచి ఫలితాన్ని ఇవ్వని వృక్షంలానే లేక చెట్టులానే నిష్ఫలమైన స్థితిలోనికే మనల్ని నెట్టేస్తూ ఉంటుంది. వాస్తవానికి త్రోవ ప్రక్క పడినవి వెంటనే అవి పడడం, పక్షులు రావడం, పట్టుకుపోవడం ఒకేసారి అయిపోతుంది. రాతి నేలను పడినవి వింటాడు, గ్రహిస్తాడు, కొంచెం సమయం పడుతుంది. కానీ ముళ్ళ పొదలకు వచ్చేటప్పటికి విన్నాడు, గ్రహించాడు, వేరొచ్చింది, ఫలించి కొంచెం ఎదిగిన తర్వాత ఇప్పుడు ఇవి అంటే. అందుకే మన ప్రారంభం ఎప్పుడు చెప్పుకుంటాం, మన జీవితంలో చనిపోయే క్షణము వరకు మనకు పోరాటమే. అప్పటి వరకు అపవాది మనం ఎక్కడ దొరుకుతామని చూస్తూనే మొదటి చేశాం కదా ఇక వదిలేద్దాం అనుకోడు. నువ్వెప్పుడు దొరుకుతావా ఆఖరి సెకండ్ వరకు వెతుకుతూనే ఉంటాడు. దేవుడు కూడా ఆఖరి నిమిషం వరకు. నాకు అక్క చెప్తుంటే అనిపించింది, దినమెల్లా చేతులు చాచి ఉంటారు, ముడుచుకోరట చేతులు ఆయన అన్నప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ ఎప్పుడైనా ఒక నిమిషం ఆయన ముడుచుకుందాం అనుకుంటే చేతులు, అప్పుడే ఒకవేళ మనం ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటే, నా మాట అర్థమైంది మీకు? మన ఉదయం చేతులు చాపారండి ఆయన, మనం పట్టించుకోలేదు. మనం మధ్యాహ్నం 1 గంట అయింది, ఆయనకి చేతులు లాగి కొంచెం ముడుచుకున్నారు. ఆ 1 గంట సమయంలోనే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలనిపించింది. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు చేతులు ఏమైనాయి? ముడుచుకుపోయినాయి. కాబట్టి మనం ఏం చేస్తాం? వెనక్కి వచ్చేస్తాం కదా.
ఎక్కడ నా కుమారుడు అనుకోని గడియల్లో వస్తే ముడుచుకున్న నా చేతులు చూసి వెనక్కి వెళ్ళిపోతాడు అనుకుని అది ఎంత కష్టమైనా చాచే ఉన్నాడనమాట. ఆమె చెప్తున్నంతసేపు ఇది ఊహించుకున్నా నేను. ఎందుకు అలా చేతులు చాపే ఉన్నాడు ఆయన? మాట వినని వారి కొరకు కూడా అంటే ఏమో ఏ రెప్పపాటులో వాడిలో మార్పు కలిగిన ఆ క్షణము నా చేతులు చాచలేకపోతే నా బిడ్డను కోల్పోతాను కదా అని కదా తండ్రి ప్రేమ అంటే అదే కదా. అందుకే దినమంతా అంటే ప్రతి దినము మీరు అలాగే తీసుకోండి. అంటే అసలు నేను చేతులు ముడుచుకోవడమే లేదు, కన్ను రెప్పవేయడము లేదు. ఎందుకు? నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఒకవేళ నువ్వు వచ్చే క్షణానికి ఆయన కళ్ళు మూస్తే మా డాడీ నిద్రపోతున్నాడు, ఇదే సందని వెళ్ళిపోతావేమో, మళ్ళీ దొరకవేమో అని భయం. ఎంత పిచ్చ ప్రేమ అండి బాబు ఆయనకి మనం అంటే. కానీ మనకే ఆయన ప్రేమ అర్థం కావట్లేదు. మనం మీరు చెప్పండి, ఎంతసేపు అంతెందుకు మోషే గారి చేతులు ఎంతసేపు ఎత్తగలిగారు? ఆయనకి సపోర్ట్ ఇద్దరికి ఇవ్వాల్సి వచ్చింది కదా ఒకరోజు యుద్ధం కొరకు. మరి ఆయన యుగాలుగా లోబడిన వారి కొరకు చేతులు చెప్తే అసలు ఆ చేతులు మాకు సంబంధమే లేదన్నట్టు తిరుగుతున్నాం మనం వెన్ను చూపించడానికి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? ఎప్పటికైనా వస్తావేమో అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందుకే ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? వినేటప్పుడే అశ్రద్ధగా విని మనం విన్నది వాడెత్తుకుపోయేలా చేస్తున్నామా? అర్థం చేసుకుని కూడా మనకున్న స్వభావాన్ని బట్టి కఠినపరుచుకొని వాళ్ళు చెప్తే మనం ఏమన్నా ఉంటే మాత్రం ఏంటంటే వినము అనే పరిస్థితుల్లో ఉంటే అది ప్రమాదమే కదా. కొంతకాలం బ్రతికిన తర్వాత ముళ్ళ పదల్లో ఉన్నవాళ్ళు కొంతకాలం జరిగిపోయిన తర్వాత మనందరికీ అనిపిస్తుంది ఇక వీళ్ళు పర్వాలేదు నిలదొక్కున్నారు, ఇక వీళ్ళు వెనక్కి వెళ్ళరు, వీళ్ళు పడిపోరు అనిపిస్తుంది మనలాంటి వాళ్ళకి. కానీ అప్పుడు కనపడతారు వాళ్ళు పడిపోయినట్టు. ఎందుకు పడిపోయారయ్యా అంటే బైబిల్ చెప్తుంది 2 ప్రధాన కారణాలు. ఒకటి చెప్పండి, చదువుకున్నాగా. ఒకటి ఐహిక విచారాలు, జీవన సంబంధమైన విచారాలు. ఇది చెయ్యాలి, ఇల్లు కట్టాలి, పెళ్లి చెయ్యాలి, పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలి, కారు కొనాలి, లేదా సొసైటీలో మంచి పేరు నేను సంపాదించాలని వీటి కొరకు పరుగులెడుతూ ఐహిక విచారాల మీద దృష్టి పెట్టగానే ఏమవుతుంది అంటే నువ్వు విన్నది, నువ్వు గ్రహించింది, నువ్వు దాచుకున్నది మొత్తం కొలాప్స్. ఈ ఐహిక విచారాలలో దాని నుండి బయటపడడానికి మనిషి ఎంచుకునే మార్గమే ధనం. బ్రతకడం కోసమైతే దేవుడు ఏ విధంగానైనా మనకి సమకూరుస్తారు. కానీ భోగము నిమిత్తము ఐహిక విచారాల నుండి బయటపడడం కొరకు మనం పరిగెడుతూ ఉంటే ముళ్ళ పొదలలో పడిన విత్తనాల చందాన మన బ్రతుకు మిగిలిపోతుంది. నువ్వు మంచి విత్తనానివే, అంటే మంచి విత్తనమే నీ దగ్గరకు వచ్చింది, కానీ వేరు కూడా వేసావు. కానీ ఈ విచారాల వలన ఈ విత్తనం ఏమైపోతుంది? నిష్ప్రయోజనం అయిపోతుంది, ఫలితాన్ని ఇవ్వని స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం అనుకుంటాం త్రోవ ప్రక్కన పడినోడు కంటే నేను బెటర్లే, రాతి నేలను పడిన వాడి కంటే నేను బెటర్లే. వాడికంటే బెటర్ ఏమో కానీ అసలు చేరవలసిన చోటికి చేరనప్పుడు లాభం ఏముంది అనుకుంటాడు కదా. 34 వచ్చినోడు అనుకుంటాడు 0 వచ్చినోడు కంటే నేను బెస్టే కదా, 10 వచ్చినోడు కంటే కూడా నేను బెస్టే కదా, 20 వచ్చినోడు కంటే 30 వచ్చినోడు కంటే కూడా నేను బెస్టే. కానీ నీకు 35 రాలే, 34 వచ్చిన నువ్వెవరివి? ఫెయిల్యూర్వే. ఎందుకు ఈ ప్రకృతిలో ఇన్ని విషయాలు దేవుడు మన ముందు పెట్టారో తెలుసా? మన విశ్వాసంలో జీరోలో ఉన్నవాడెంతో 34లో ఉన్నవాడు కూడా అంతే. నువ్వు 34 దాటు అని చెప్పడానికే ఇన్ని ఎగ్జాంపుల్స్ దేవుడు మన ముందు పెట్టారు. ఇక 4వ రకం వాళ్ళు ఉన్నారు, వాళ్ళే మంచి నేలన పడినవారు. వీళ్ళు ఆకాశ పక్షులు ఎత్తుకుపోవడానికి అవకాశం అంటే ఏం చేస్తారు? వాళ్ళు శ్రద్ధగా వింటారు. ఇక్కడ కూర్చున్నంతసేపు వేటి మీద వాళ్ళ ధ్యాస ఉండదు. తాళం వేసి వచ్చానా లేదా, పిల్లోడు వెనకాల వస్తానన్నాడు వచ్చాడా రాలేదా, నేను తిరిగి వెళ్ళేటప్పటికి బస్సు అందుద్దా లేదా, గ్యాస్ కట్టేనా లేదా, ఇవి ఉండవు. ఇక్కడ ఉన్నంతసేపు ఎక్కడుంటారు? నేను ఏ నేలను పడ్డాను, ఈరోజు ఏం విన్నాను, నిన్నేం విన్నాను, గత సంవత్సరం ఏం విన్నాను, ఎప్పటికప్పుడే వాటిని నెమరు వేసుకుంటూ అందులో స్థిరపడిపోతూ ఉంటారనమాట. కాబట్టి వాళ్ళు మర్చిపోవడానికి అవకాశం అంతే కదా. మనకు తెలిసిందే కదా, పదే రిపీట్ చేస్తూ ఉంటే దానిని మనం మర్చిపోము, అందులో స్థిరత్వం వస్తుంది మనకి కదా.
కాబట్టి 4వ నేలలో పడిన వాళ్ళు ఎలాంటి వారు అంటే వింటారు, గ్రహిస్తారు, గ్రహించిన తర్వాత తమ తప్పేదైనా ఉంటే సరి చేసుకుంటారు. ఇక ఈ లోక సంబంధమైన ఏ విచారమును తమ మనస్సు వరకు తెచ్చుకోరు. ఉంటే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఈ సమాజంలో బ్రతకట్లేదా? వాళ్ళకి భార్య, పిల్లలు, కుటుంబం, అప్పులు, బాధలు ఉండవా? ఉంటాయి. కానీ అవి ఎంతవరకు? ఒక స్టేజ్ వరకే. దేవునికి ఇచ్చే సమయం విషయంలో కానివ్వండి, దేవునితో గడిపే సమయం విషయంలో కానివ్వండి, వీటిని లోపలికి తెచ్చుకోరు. బయట వదిలిపెట్టి లోపలికి వస్తారు. ఈ లోపల ఉన్నంతసేపు దేవునితో ఎలా గడపాలి, దేవుని దగ్గరికి ఎలా చేరాలి అనే దాని మీద మాత్రమే మనసుని నిలుపుకుంటారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మంచి నేలను పడిన విత్తనాలు కూడా 3 రకాలుగా ఫలించాయి. 100 60 30, లేక 30, 60, 100. అదేంటి? ఒకే నేలలో ఒకే విత్తనం ఒకే రీతిగా పడింది కదా. ఎవరి తప్పు ఇక్కడ? ఇప్పుడు మన మామూలు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. టీచర్ గారు ఉన్నారు ఇక్కడ కొంతమంది. తరగతిలో టీచర్ పాఠం ఒకేలా చెప్పుద్ది, అంతేనా? బాగా చదివేవాడికి ఒకసారి, యావరేజ్గా చదివేవాడికి ఒకసారి, మొద్దులకు ఒకసారి, అలా విడివిడిగా ఒకే పాఠం చెప్తారా టీచర్లు? ఒకవేళ మొద్దులకు అర్థం కాకపోతే మళ్ళీ పిలిచి ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో, కానీ లెసన్ చెప్పేటప్పుడు తరగతిలో ఉన్న పిల్లలందరికీ ఒక్కసారి చెప్తారు. మరి ఆ తరగతిలో ఉన్న 30 మందిలోనే ఒకడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఒకడికి 30వ ర్యాంక్ కూడా. అంటే ఏంటి? చెప్పిన టీచర్దా లోపం? కూర్చున్న క్లాసు, చైర్స్, బెంచెస్ ఆ లోపం? అంటే రిసీవ్ చేసుకునేవాడి కెపాసిటీని బట్టి ఉంటుంది. అది చాలా శ్రద్ధగా దాని మీదే లక్ష్యం ఉంచిన వాడు వెంటనే రిసీవ్ చేసుకోగలుగుతాడు, దాన్ని మనసులో పదిలిపరుచుకోగలడు. కొంతమంది కొంచెం స్లోగా అర్థమవుతుంది, వాడు కొంచెం స్లోగా నేర్చుకోగలుగుతాడు. ఇంకొంతమంది ఇంకా స్లో. వాడు రిసీవ్ చేసుకుని అర్థం చేసుకునే విధానాన్ని బట్టే ఆ స్టేజ్లు ఉంటాయి తప్ప టీచర్ ఒక్కలానే పాఠం చెప్తారు. ఇక్కడ కూడా అంతే. చాలామంది శ్రద్ధగానే కూర్చుంటాం, వింటాం, కానీ మనకున్న కెపాసిటీని బట్టి జాగ్రత్త చేసుకుంటాం. ఇక్కడ మనం సంతోషించవలసిన విషయం ఏంటంటే 30 అయినా 60 అయినా 100 అయినా ఫలించే స్థితిలో ఉన్నందుకు సంతోషించాలి, అంతేనా? ఇక్కడ రెండో ప్రమాదం కూడా ఉంది. నువ్వు 100% ఫలించగలిగిన స్థితి ఉండి నువ్వు 30లో ఉంటే మళ్ళీ ఒప్పుకోరు. నీ కెపాసిటీ అదైతేనే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, అంతే కదా? అంతేనే కదా? బాగా ఫస్ట్ ర్యాంక్ వచ్చే పిల్లోడు సడన్గా ఒకేసారి 10వ ర్యాంక్ వెళ్ళాడు అనుకోండి, అంతేరా నీ కెపాసిటీ అంతే అంటామా? ఏరా నువ్వు ఇది కాదు కదా, నువ్వు గతంలో అన్నిసార్లు ఫస్ట్ వచ్చేవాడు, 10వ ర్యాంక్ ఎందుకు వెళ్ళావు? ఏం జరిగింది? నీకు హెల్త్ బాగాలేదా? కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావా? ఏంటి అని మనమే అడుగుతాం. ఎందుకని? వాడి కెపాసిటీ ఏంటో మనకి తెలుసు కాబట్టి, అంతే కదా? అదే 10వ ర్యాంక్ వచ్చే పిల్లోడే అనుకోండి, 10, 11, 8, 9 ఈ రేంజ్లో తిరుగుతున్నాడు, వాడి కెపాసిటీ అదే అని మనకు అర్థమవుతుంది. ఫలించే వాళ్ళల్లో కూడా వాళ్ళ పరిస్థితిని బట్టి, అలానే వాళ్ళకి ఆసక్తి లేదని చెప్పడానికి లేదు. వీళ్ళకి ఎంత ఆసక్తి ఉందో వాళ్ళకంతే ఆసక్తి ఉంది, కానీ వాళ్ళు ఎంత రిసీవ్ చేసుకోగలరో, ఎంత పరిమాణంలో వాళ్ళు దానిని తీసుకోగలరో దాన్ని బట్టి మాత్రమే ఈ ఫలితము కనబడుతుంది. కాబట్టి దీన్ని మనం పరిగణలో తీసుకోవద్దు. ఫలించారా లేదా? మీ ఫలించే విధానంలో కూడా మీ కెపాసిటీని బట్టి చేస్తున్నారా లేదా? మళ్ళీ ఏదో ఒకటి ఫలించారుగా చాలే అనుకోవద్దు. నువ్వు 100% చేయగలిగిన వాడవైతే చేయాల్సిందే, అక్కడ చేయకపోయినా లోపం చేసినట్టు అవుతావు నువ్వు మళ్ళీ. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, నువ్వు ఏ నేలలో పడిన విత్తనానివి అంటే, నీది ఏ నేల? విత్తనం మంచిదే, నీ నేల ఎలా ఉంది? అసలు దున్నని నేలలో త్రోవ ప్రక్కన ఉన్నావా? దున్నిన కఠినపరుచుకునే స్థితిలో ఉన్నావా? ఐహిక విచారాలతో అణిచివేయబడిన స్థితిలో ఉన్నావా? లేదు, అన్నీ జాగ్రత్తగా చేసుకొని ఫలించే స్థితిలో ఉన్నావా? మనందరం ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. తెలిసిపోద్ది మీకు, ఎవరికి వాళ్ళకి. మనకు తెలుస్తుందా లేదా? నేను ఎంత జాగ్రత్తగా వింటున్నాను, విన్నదానిని ఎంత గ్రహించే పరిస్థితుల్లో. నిజం చెప్తున్నాను, మీరేమనుకోవద్దు.
మనలో తక్కువ మంది బయటికి వెళ్ళి పనిచేసేవాళ్ళు, డ్యూటీలు చేసేవాళ్ళు. వాస్తవం చెప్పాలంటే డ్యూటీలు చేసేవాళ్ళే ఎక్కువ స్టడీ చేస్తున్నారు. నేను ఓపెన్గా చెప్తున్నా, ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నా. మన పిల్లల్లో నర్సులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు బయటికి వెళ్ళేవాళ్ళు. వీళ్ళందరూ కలిస్తే 50% కూడా ఉండరు, 25% ఉంటారు. మిగిలిన 75% ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళే. కానీ వీళ్ళే బైబిల్ చదవరు. వీళ్ళు చదవరు, ఇక్కడ చెక్కుతారు, ఇంటికి వెళ్ళి తీయరు. పాపం వాళ్ళు రాసుకోవడానికి ఉండదు, చదువుకోవడానికి ఉండదు. అయినా వారం వచ్చేటప్పటికి అమ్మో శనివారం క్విజ్ ఉంటుందని ఇప్పటి నుంచే చదువుతారు. ఏదో కొత్త పాట, మా పెద్దక్క అయితే ఏదో కొత్త పాట పాడాలి, ట్రాక్ మీద పాడాలని నేర్చుకుంటుంది. అంటే వేరే అని కాదు, చాలామంది పిల్లలు, కష్టపడే పిల్లల గురించి చెప్తున్నా. కానీ ఖాళీగా ఉన్న వాళ్ళకి ఏంటంటే మొత్తం ఖాళీయే కదా. వినే ప్రయత్నం చెయ్యం, చదివే ప్రయత్నం చెయ్యం, కనీసం రాసుకున్నది చూసే ప్రయత్నం కూడా. నాకు చాలా ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే వాళ్ళు కొత్త కొత్త పాటలు పాడుతుంటేనన్నా వీళ్ళు నేర్చుకోవాలనిపించదు ఏంటా అని బాధపడతాను నేను. నిజం చెప్పినా, నేను ప్రారంభంలో పాటలు పాడినా ఈ మధ్యలో మాట్లాడడం ప్రారంభించాక పాటను చాలా తగ్గించా. ఎవరో పాడకపోతేనో ఎప్పుడో ఒకసారి పాడేదాన్ని. మా పెద్దక్కని చూసి మళ్ళీ నేను కొత్త పాటలు నేర్చుకుంటున్నాను ఇప్పుడు. ఆమెకి అంత టైం ఉంటే నేను ఒక పాటను పాడకపోతే ఎలాగా అని నేను కూడా కొత్త పాటలు నేర్చుకుంటున్నాను. అంటే తీసుకోవాలి కదా, అది కూడా ఇచ్చాడు కదా దేవుడు, అలా కూడా స్తుతించవచ్చు కదా మరి మీరెందుకు తీసుకోరు? మాకంటే మీరు చాలా చిన్నోళ్ళు, మీకు చాలా టైం ఉంటుంది, మీరు ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే అదే ఏంటది, వింటున్నాం, వినువారు మాత్రంగానే వింటున్నాం, వినువారు మాత్రంగానే ఉంటున్నాం. అందుకే ఎందులోనూ మనము ఫలించలేకపోతున్నాం. కానీ మరి ఫలించకపోతే ఏం జరుగుతుందో ఒక మాట చూసుకొని ముగించుకుందామే. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవుణ్ణి మహిమపరచడానికి ఉన్న ఒక అవకాశం ఏంటి అంటే మనము బహుగా ఎలా ఫలించాలి? అసలు ఫలింపే లేదు, మళ్ళీ బహుగా అంట. ఆయన ఆశ ఎలా ఉంది? మీరు బాగా ఫలించేయాలరా, బాగా చదివేయాలరా అని చెప్తాను చూడు మన పిల్లలకు మనం. అలా యేసుక్రీస్తు వారు కూడా ఏం చెప్తున్నారు? మీరు బహుగా ఫలించాలి. ఎందుకయ్యా అంటే మీరు బాగా ఫలిస్తే తండ్రికి మహిమ. ఎవరికి మహిమ? తండ్రికి మహిమ. అట్లాగే ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఫలించడం వలన 2 లాభాలు. ఒకటి తండ్రికి మహిమ, 2 మనం యేసుక్రీస్తుకు శిష్యులుగా ఉంటాం. ఆయనకి శిష్యులుగా ఉంటేనే ఏ విషయమైనా మనకి అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారి శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అడిగారు, నువ్వెందుకు అన్ని ఉపమానాలతో మాట్లాడతావు అని అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? ఒకసారి అయిపోయింది అనుకుంటామో, అంటే సందర్భం వచ్చింది కదా, మీకు ఈ మాట చూపిస్తానే. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నేను చదివేస్తున్నాను, వినండి. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగగా, ఎందుకయ్యా పెద్ద ఉపమానాలు చెప్పి మాట్లాడతావు నువ్వు అని శిష్యులు అడిగారు. అప్పుడు ఆయన అంటున్నారు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. అంటే అర్థం ఏంటి? మర్మము తెలియాలంటే మీకు మాత్రమే తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు. ఎవరికి తెలీదు? జనాలకు తెలియదు. అంటే ఒక మర్మాన్ని అర్థం చేసుకునే అవకాశం ఎవరికి ఇచ్చారు అంటే శిష్యులకి ఇచ్చారు. అంటే ఏ వ్యక్తి క్రీస్తుకు శిష్యుడవుతాడో ఆ వ్యక్తి మాత్రమే మర్మాన్ని గ్రహించగలడు. మరి మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఉపమానం ఎందుకంటే అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవ్వడానికి, అర్థం కాని వాళ్ళకి అర్థం అవ్వకపోవడానికి. వాళ్ళకి అర్థం కాదు కానీ వాళ్ళు దాని గురించి ఆలోచించరు, ఏదోటి విన్నా వెళ్ళిపోయాం అనుకుంటారు. కానీ అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ఏకాంతంగా ఈ దగ్గరకు వస్తారు. మీకు అర్థమైంది విషయం? ఉపమానము రీతిలో చెప్పడానికి
అర్థం చేసుకోవడానికి అనుకుంటున్నాం కదా, అది ఎవరికి అర్థం చేసుకోవాలి అనుకునే వారికి. ఆయన ఏదో చెప్పాడండి అంతే వెళ్ళిపోతారు కొందరు. ఆయన ఏం చెప్పారు, నేను ఏమైనా తెలుసుకోవాలి. ఆయన ఇప్పుడు ఎక్కడుంటారు, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు అని వెనకబడి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని మరలా దాని గురించి తెలుసుకోవడం అనేది శిష్యులు మాత్రమే చేయగలరు. అర్థమైందా? మర్మాలు ఎవరికి అర్థమవుతాయి? భయభక్తులు కలిగిన వారికి. మనకు తెలిసి కీర్తనలు 25:14, 2 క్రీస్తుకు శిష్యులైన వారికి మర్మాలు అర్థమవుతాయి. ఇప్పుడు ఆయనకి మన శిష్యులు ఎప్పుడవుతాం? బహుగా ఫలిస్తే. మరి ఫలించాలంటే మంచి నేలన పడిన విత్తనంలా ఉండాలంటే మన హృదయాలు దున్ని అందులో ఉన్న నానా విధమైన చెత్తంతా తీసి దేవుని వాక్యం సూటిగా ఆ మెత్తని హృదయంలోనికి వెళ్ళి మంచిగా ఫలించే స్థితికి వస్తే అప్పుడు మనం యేసుక్రీస్తుకు శిష్యులు అవుతాం. అప్పుడు మాత్రమే మర్మంగా ఉన్న విషయాలు తెలుసుకోవడానికి అవకాశం. ఉపమానంలో 2 భావాలు. ఒకటి, తెలుసుకోవాలనుకునే వారికి మర్మము తెలుస్తుంది, అక్కర్లేదనుకునే వాళ్ళకి ఏదో మర్మంగా చెప్పాడు అనుకుని వెళ్ళిపోవడానికి. ఇద్దరికి 2 రకాలుగా అర్థం అవ్వడానికి అదే విధానం అవలంబించారని. మీకు మాత్రమే తెలుసు దాన్ని తెలుసుకోవడం, వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళకి అలాగే చెప్పాలి. ఎలా చెప్పాలి? భౌతికమైనది చెప్తే ఇవాళ కాదు ఎప్పటికైనా తెలుసుకుంటే అవకాశం ఉంటే తెలుసుకుంటారు. మీరున్నారే ఇలా చెప్తే మళ్ళీ మీరేం చేస్తారు? మాట్లాడండి. మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఇది మీకు మాత్రమే అనుగ్రహించబడింది. అక్కడ మీకు అంటే 12 మంది కాదు, ఎవరు క్రీస్తుకు శిష్యులుగా ఉంటారో వారు మర్మాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ మూలం ఏంటి అంటే మనము చక్కగా ఫలించాలి, బహుగా ఫలించాలి. ఫలిద్దామా? ఏ ఏ ఏ నేలలా మీ హృదయాన్ని చేసుకున్నారు? మిమ్మల్ని మీరు చూసుకోండి. త్రోవ ప్రక్కన మొదటి స్టెప్పే అవుట్, రాతి నేల సెకండ్ స్టెప్పు, ముళ్ళ 3వ స్టెప్పు. లేదండి నేను 4వ స్టెప్ వరకు రావాలనుకుంటున్నాను, మంచిగా ఫలించాలనుకుంటున్నాను, నేను ఫలించడం ద్వారా తండ్రిని మహిమపరిచి క్రీస్తుని నా గురువుగా లేకపోతే మేము ఆయనకు శిష్యులుగా ఉండాలనుకుంటున్నాం. ఈ రోజు నుంచి స్థిరముగా తేరి చూస్తూ స్థిరముగా నిలువబడి వినివారు మాత్రం కాకుండా ఉండాలి అనుకుంటున్నాం అనే వారందరూ ఫలించడానికి ప్రయత్నిస్తున్నట్టే వారందరికీ దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. దేవుని సహాయాన్ని పొందుకుందాం, మంచిగా ఫలిద్దాం, దేవుని మహిమపరుద్దాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.